తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ట్రాన్స్జెండర్లకు ఈవెంట్స్ నిర్వహించారు. నగర సిపి సివి ఆనంద్ పర్యవేక్షణలో అభ్యర్థుల సెలక్షన్స్ నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తయిన వారు 10వ తరగతి సర్టిఫికేట్స్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఆధారంగా అభ్యర్థులకు అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. ఈవెంట్స్ లో 58 మంది ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో మొత్తం 44 మంది ట్రాన్స్జెండర్లను అధికారులు ఎంపిక చేశారు. క్వాలిఫై అయిన 44 మంది ట్రాన్స్జెండర్లకు ఫిజికల్ ఫిట్నెస్ ను పరిశీలించారు. ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన వారికి నగర సిపి ఆనంద్ సెలక్షన్ సర్టిఫికేట్ అందించారు. ఎంపికైన వారికి యూనిఫామ్ కోసం కొలతలు తీసుకున్నారు. షూ సైజ్ సేకరించారు. వీటి ఆధారంగా డ్రెస్ కోడ్ కు సంబంధించిన యూనిఫామ్లను సిద్ధం చేశారు. మరోవైపు ఎంపికైన ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ట్రైనింగ్ అనంతరం విధుల్లో నియమిస్తారు. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణకు వీరిని నియమించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర సిపి ఆనంద్ మాట్లాడుతూ సిటీ పోలీస్ తో పాటు రాష్ట్ర పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని, కమ్యూనిటీ ఒక రోల్ మోడల్ గా కావాలని సూచించారు. తెలంగాణ పోలీస్ శాఖ సంచలన నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు బుధవారం గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్ లో ట్రాన్స్జెండర్లకు ఈవెంట్స్ నిర్వహించారు. నగర సిపి సివి ఆనంద్ పర్యవేక్షణలో అభ్యర్థుల సెలక్షన్స్ నిర్వహించారు. 18 ఏళ్లు పూర్తయిన వారు 10వ తరగతి సర్టిఫికేట్స్, ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ ఆధారంగా అభ్యర్థులకు అధికారులు ఈవెంట్స్ నిర్వహించారు. ఈ ఈవెంట్స్ లో 58 మంది ట్రాన్స్జెండర్స్ పాల్గొన్నారు. 800 మీటర్స్ రన్నింగ్, 100 మీటర్ల రన్నింగ్, షార్ట్ పుట్, లాంగ్ జంప్ ఈవెంట్స్ నిర్వహించారు. ఇందులో మొత్తం 44 మంది ట్రాన్స్జెండర్లను అధికారులు ఎంపిక చేశారు. క్వాలిఫై అయిన 44 మంది ట్రాన్స్జెండర్లకు ఫిజికల్ ఫిట్నెస్ ను పరిశీలించారు. ఈవెంట్స్ లో ఉత్తీర్ణులైన వారికి నగర సిపి ఆనంద్ సెలక్షన్ సర్టిఫికేట్ అందించారు. ఎంపికైన వారికి యూనిఫామ్ కోసం కొలతలు తీసుకున్నారు. షూ సైజ్ కూడా సేకరించారు. వీటి ఆధారంగా డ్రెస్ కోడ్ కు సంబంధించిన యూనిఫామ్లను సిద్ధం చేస్తారు. మరోవైపు ఎంపికైన ట్రాన్స్జెండర్లకు ట్రైనింగ్ ఇచ్చేందుకు త్వరలోనే షెడ్యూల్ ఖరారు చేయనున్నారు. ట్రైనింగ్ అనంతరం విధుల్లో నియమిస్తారు. తొలి దశలో గ్రేటర్ హైదరాబాద్ లోని రద్దీ ప్రాంతాల్లో ట్రాఫిక్ నిర్వహణకు వీరిని నియమించనున్నారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగర సిపి ఆనంద్ మాట్లాడుతూ సిటీ పోలీస్ తో పాటు రాష్ట్ర
పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచి పేరు తీసుకురావాలని, కమ్యూనిటీకి ఒక రోల్ మోడల్ గా కావాలని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ దిల్లీశ్వరి లైవ్ లో అందిస్తారు. దిల్లీశ్వరి, చెప్పండి, మొత్తానికి ట్రాన్స్జెండర్లకి ఈ విధంగా సెలక్షన్స్ నిర్వహించి సెలెక్ట్ చేయడం అనేది ఒక మంచి పరిణామం అని చెప్పాలి. దీనికి సంబంధించి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు, అలాగే వీళ్ళకి ట్రైనింగ్ షెడ్యూల్ ఎప్పటి నుంచి ఉండే అవకాశం ఉంది? ఎస్ త్రిపుర తెలంగాణ గవర్నమెంట్ అనేది ఒక విప్లవాత్మక మార్పు తీసుకుందని అయితే మనం చెప్పొచ్చు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడూ లేని విధంగా ట్రాన్స్జెండర్స్ని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి తీసుకోవడం అనేది ఒక కొత్త విప్లవాత్మక మార్పు అని అయితే మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ట్రాన్స్జెండర్లు ఎప్పుడూ కూడా ప్రభుత్వ ఉద్యోగాల్లో వచ్చిన దాఖలా లేవు. ఏవైతే గవర్నమెంట్ ఎగ్జామ్స్ క్రాక్ చేసి వెళ్ళడమే తప్ప ఇలాంటి సపరేట్గా ట్రాన్స్జెండర్స్కి ఒక ప్రభుత్వ ఉద్యోగాలు అనేవి లేవు అని చెప్పొచ్చు. అయితే ఈ నేపథ్యంలోనే తెలంగాణ గవర్నమెంట్ ఎవరైతే సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారో పోలీస్ అధికారులకు అయితే ఉత్తర్వులు అయితే జారీ చేశారు. ఏంటంటే ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ట్రాఫిక్ ఎక్కువగా రద్దీగా ఉండే ప్లేసెస్లో ట్రాఫిక్ అసిస్టెంట్లుగా వాళ్ళని తీసుకోవాలి అని అయితే చెప్పారు. అయితే ఈ నేపథ్యంలోనే వీళ్ళకు కొన్ని రకాలైన ఈవెంట్స్ని అయితే కండక్ట్ చేశారు. ఇవి అసలు వీళ్ళు ఎందుకు ఇప్పుడు సడన్గా తీసుకుంటున్నారంటే, చాలా మన మెట్రో వచ్చినప్పటికీ కూడా మన హైదరాబాద్లో చాలా ట్రాఫిక్ అనేది ఎక్కువగా అవుతుందన్నమాట. సో ఆ నేపథ్యంలో మనకి ట్రాఫిక్ కానిస్టేబుల్ సరిపడినంతగా అయితే అక్కడ లేరు. సో ట్రాఫిక్ కానిస్టేబుల్ల కొరత కూడా ఎక్కువగా ఉంది. ఆ సిబ్బంది లేని కొరత, మరోపక్క ట్రాన్స్జెండర్లకు ఏదైనా ఒక ఆసరాన్ని చూపించాలి అనే ఉద్దేశంతో ఈ మార్పును అయితే తీసుకొచ్చారని మనం చెప్పొచ్చు. అయితే ఇందులో ఏంటంటే మనకి ట్రాన్స్జెండర్స్ని తీసుకుంటారు. వీళ్ళు ఏంటంటే విమెన్ టు మెన్ అయినా అయిండొచ్చు, లేకపోతే మెన్ టు విమెన్ అయినా అయిండొచ్చు అనమాట. సో ఇద్దరు కూడా ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్ కంపల్సరీ దీనికి. అదేవిధంగా 10th క్లాస్ మెమో కూడా ఉండాలి, 10th క్లాస్ చదివి ఉండాలి, కంపల్సరీ ట్రాన్స్జెండర్ సర్టిఫికేట్స్ ఉండి 3 ఈవెంట్స్ని అయితే వీళ్ళకి నిర్వహిస్తారు. ఆ 3 ఈవెంట్స్ ఏంటంటే ఒక ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి అవసరమయ్యే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో, రన్నింగ్ కానీ, లాంగ్ జంప్ కానీ, షార్ట్ పుట్ కానీ, ఈ 3 కూడా అవసరం అనమాట. సో ఈ 3టిని కూడా వాళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ వితౌట్ ఎనీ ఎగ్జామ్ కూడా దీన్ని తీసుకుంటున్నారు. అయితే ఈ ఈవెంట్స్లో ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి వెంటనే ఉద్యోగ నియామక పత్రాలను అయితే అందిస్తున్నారు. రాష్ట్ర కమిషనరేట్, పోలీస్ కమిషనరేట్ సివి ఆనంద్ అయితే అందించారని చెప్పొచ్చు. వీళ్ళకి సపరేట్ డ్రెస్ కోడ్ కూడా ఇస్తున్నారు. ట్రాఫిక్ కానిస్టేబుల్కి ఎలాంటిదైతే ఉంటుందో అలాంటి డ్రెస్ కోడ్ ఉంటుందని చెప్పారు. వీళ్ళకి షూ కానీ, డ్రెస్ కానీ ఇప్పటికే సిద్ధం చేయడానికి కొలతలు కూడా తీసుకుంటున్నారు. అలాగే వీరికి ఏంటంటే హోమ్ గార్డ్, ఎవరైతే పోలీస్ హోమ్ గార్డులకి ఎలాంటి జీతభత్యాలు ఉంటాయో అలాంటి జీతభత్యాలని ఈ ట్రాన్స్జెండర్స్ కూడా ఇస్తున్నారని చెప్పొచ్చు. అయితే ఈ ట్రాన్స్జెండర్స్ ఒక పక్క చాలా ఆనందంగా ఉన్నారు. ఎందుకంటే మేము ఇంతకు ముందు ఏదైతే ట్రాఫిక్ జంక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటి దగ్గర భిక్షాటన చేసేవాళ్ళం. మేము చేతులు చాపుకుంటూ వాటి దగ్గర భిక్షాటన చేసి మేము అడుక్కునే వాళ్ళం. మాకు డబ్బులు లేక, మాకు ఎలాంటి వర్క్ జాబ్ ఆపర్చునిటీస్ ప్రైవేట్ వాళ్ళు కానీ ఎవరు కానీ ఇవ్వక డబ్బులు అడుక్కునే వాళ్ళం మా బతుకు తెరువు కోసం. ఇప్పుడు అదే ట్రాఫిక్ కానిస్టేబుల్గా మేము నియమింపబడితే ఎవరైతే ట్రాఫిక్ రూల్స్ని అతిక్రమిస్తారో వాళ్ళ పట్ల మేము కూడా బాధ్యతగా కొనసాగుతామని అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే కమిషనరేట్ ఆఫ్ పోలీస్ ఎవరైతే సివి ఆనంద్ ఉన్నారో ఆయన ఈ సదస్సులను 2 సార్లు వచ్చి సమీక్షించడమే కాకుండా వాళ్ళకి ఇన్స్పిరేషనల్ వర్డ్స్, అంటే ఈ ట్రాన్స్జెండర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా చాలా వెనకబడిపోయి ఉంటారు. వాళ్ళకి మనోధైర్యం కానీ, మానసిక స్థైర్యం కానీ చాలా దూరంగా ఉంటుంది. బంధువులందరూ కూడా చాలా దూరం అయిపోయి ఉంటారు. ఎవరైనా ఒకవేళ ఉంటే కూడా వాళ్ళ ఇంట్లో చిన్నపిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి ఈ ఉద్యోగం అనేది ఎంతో బెనిఫిట్ చేకూరుతుంది. ఒక ట్రాన్స్జెండర్స్ అనే కాకుండా వాళ్ళ ఇంట్లో ఉండే కుటుంబాలు కూడా దీనిపై ఆధారపడి ఇంకొంచెం ముందుకెళ్లే అవకాశం ఉంది. ఎవరైతే ట్రాన్స్జెండర్స్ని చాలామంది హేళనగా చేసి మాట్లాడేవాళ్ళు, కానీ ఇప్పుడు ఆ పరిస్థితి తారుమారు అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అంటే ఇప్పుడు ఇనిషియల్గా దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ గా తీసుకొచ్చారు, కానీ ఇంకా దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే అవకాశం అయితే ఉంది అని చెప్తున్నారు. అయితే ఈ ట్రాన్స్జెండర్స్ ఏంటి అంటే ఈ ప్రస్తుతానికైతే ఈ పైలట్ ప్రాజెక్ట్ గా మన సిటీలో, తర్వాత ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసుకునే అవకాశం ఉంది త్రిపుర. రైట్, థ్యాంక్ యూ.